అదేందో మామ నేను ప్రెప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అయితే అవుతుంది, కానీ మనమైతే ఎక్కడా చీట్ చేస్తలేము. అట్లనే కన్సిస్టెంట్ గా డిసిప్లైన్డ్ గా అయితే ఇక మనం ఎంత డిసిప్లైన్డ్ గా ఉంటున్నాం అనేది మన బాడీని చూసే తెలిసిపోతుంది. ఒక్కసారి తినండి. ఇప్పుడు మీరు చూసిన వీడియో అనుకోకుండా నేను కంటెంట్ షూట్ చేసుకుంటుంటే ఆ బ్రదర్ వచ్చి నా బాడీని, నన్ను, నా డిసిప్లిన్ ని అప్రిషియేట్ చేసిండనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక ఈ రోజు నా అప్పర్ బాడీ వర్కౌట్ ఉండే, వర్కౌట్ అయితే మస్తు మంచిగా అయింది. ఎందుకంటే వర్కౌట్ కి ముందే ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం అదేదో ఒక బూస్టింగ్ లాగా నాకు అనిపించింది. ఇంకా నేను నా 100% పెట్టి నా వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిన. ఇవాళ వర్కౌట్ లా చెస్ట్ కోసం ఒక 2 వేరియేషన్స్, బ్యాక్ కోసం ఒక 2 వేరియేషన్స్ అండ్ షోల్డర్ కోసం కూడా ఒక 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసి లాస్ట్ కి కేబుల్ క్రంచెస్ కూడా కంప్లీట్ చేసిన అనమాట. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే ఇంట్లో అందరూ చపాతీలు, బిర్యానీ అవన్నీ తింటారు, కానీ నేను మాత్రం ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా నేను అనుకున్న దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి నా డైట్ ని తింటున్నా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒకటే మీల్ కదా, ఒక్కసారి బిర్యానీ తింటే ఏమవుతుందని, కానీ ఎవ్రీ మీల్, ఎవ్రీ క్యాలరీ కూడా మనకు కౌంట్ అనమాట. మనం ఒక్క క్యాలరీ అటు కాకుండా ఇటు కాకుండా తింటేనే మనకు అనుకున్న బాడీ వస్తుంది, మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాం. మన బాడీ మాట్లాడుతానడానికి ప్యూర్ ఎగ్జాంపుల్ అదే. ఆయన ఎవరు కూడా మనకు తెలియదు, కానీ ఆయన వచ్చి నా బాడీని, నన్ను అప్రిషియేట్ చేసినారు. మనం చేయాలనుకున్న దాంట్లో 100% మన ఎఫర్ట్స్ పెడితే రిజల్ట్స్ అయితే ఇట్లానే ఉంటాయి. లైక్, కమెంట్ అండ్ ఫాలో కొట్టుడైతే మర్చిపోకూరి. ఇయాలటికింతే, మళ్ళీ రేపు కలుద్దాం.